శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమ్మ, అయితే ఈ గజకేసరి యోగం అన్నది అందరికీ ఫలిస్తుందంటారా? కొంతమందికి ఫలిస్తుందా? ఫలిస్తుంది, కొంతో ఫలిస్తుంది, ఫలించదని కాదు. ఇప్పుడు దీనిలో వచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే ధనధాన్యాలు, వస్తు వాహనాలు, సిరి సంపదలు, సుఖ సౌఖ్యాలన్నీ ఉంటాయి అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాహన యోగం అని అంటున్నాం. వాహన యోగం ఏర్పడడం అనేటువంటిది కొంతమందికి విమానాలు ఉంచేసుకునే వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ కార్ నడిపే వాళ్ళు ఉంటారు, 4 కార్లు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి సైకిలే ఉంటుంది. అంటే ఆ ఉండే దానిలో తేడాలు కనిపిస్తున్నాయా మీకు? అది వాహనమే, ఇది వాహనమే. అవును, సైకిల్ వాహనమే. కాలినడకన వెళ్లకుండా సైకిల్ మీద పెడుతూ ఉంటాడు. అదే కాకుండా బస్సులు ఓన్ చేసుకున్న వాళ్ళు, విమానాలు ఓన్ చేసుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ యోగం అనేటువంటిది ఆ గ్రహాలకు ఉండేటువంటి బలాన్ని అనుసరించి ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది. ఓకే, అయితే గ్రహాలకున్న బలం ఉన్నదా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటారు? జాతకం చూసినప్పుడు తెలుస్తుంది. జాతకం బాగా చూడగలిగే వాళ్ళకి తెలుస్తుంది. మీకు అనుభవంలో కూడా కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద మేడలు, 10 మేడలు ఉన్న వాళ్ళు ఉంటారు, పూరింట్లో గుడిసెలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది సుగృహమే, అది సుగృహమే. అవును, ఆ యోగంలో తేడా లేదు, వాహనంలో తేడా లేదు, ఉంది కదా. అవును, అలాగనమాట. అంటే ఫలించే దానిలో దానికి ఉండేటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి అది ఫలిస్తుంది. అమ్మ, గజకేసరి యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? గజకేసరి యోగం వలన వస్తు వాహనాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఉంటాయి అని చెప్తారు. ఒకవేళ గజకేసరి యోగం మనకు అసలు ఏమీ లేదనుకోండి, మీరు చెప్పినట్టే ధనధాన్యాలు, వస్తు వాహనాలు ఇవన్నీ కూడా మనం పొందాలి, అనుభవించాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా కూడా ఏదైనా పొందాలి అంటే దానం చేస్తే మాత్రమే మనం పొందుతాం. మనం దేన్ని దానం చేస్తామో దాన్ని మాత్రమే మళ్ళీ మనం తిరిగి పొందుతాం. అందుకని మనకు పూర్వజన్మలో ఉందో లేదో మనకి తెలియదు. అందుకని ఏం చేయాలి? మనకి శక్తి అనుసారం, అలానే అప్పులు చేసి దానం చేయమని శాస్త్రం ఏం చెప్పట్లేదు. మీకు శక్తి అనుసారంగా మీ ఎదురుకి ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ అవసరాన్ని బట్టి కానీ, మీకు కలిగి ఉన్న దాన్ని బట్టి కానీ దానం చేస్తూనే ఉండాలి. రకరకాల దానాలు మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎవరెవరికి ఎలాంటి దానాలు చేయటానికి వీలు, అనుకూలత ఉంటుందో, శక్తి ఉంటుందో దాన్ని అనుసరించి దానం చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల మాత్రమే తిరిగి మనం దేన్నైనా పొందుతాం. మనం ఏదిస్తే అదే మనకు వస్తుంది. ఓకే, అదే కాన్సెప్ట్ లో మనం దానాలు చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అన్నట్టుగా. కానీ కాన్సెప్ట్ లో చేయకూడదు. ఎందుకంటే నాకేదో వస్తుంది అనేటువంటి దాంతో ఆశించి చేసింది దానం అనిపించుకోదు కదా. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేది మాత్రమే దానము. కానీ ఈ రోజుల్లో పూజ, మనం అనుకునేది ఏదైనా మంత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే మనం చేస్తున్నాం, మనకు తీరిపోతుంది, ఇది అయిపోయేంత వరకు మనం దేవుని కనిపెట్టుకుని ఉండాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మనం దేవుణ్ణి కనిపెట్టుకుని ఉండక్కర్లేదు, వాడు మన్ని కనిపెట్టుకుని ఉండాలి. ఇంకా మనం దేవుణ్ణి కనిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా కూడా శుద్ధమైన హృదయంతో ఎప్పుడు కూడా మనకి తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. భగవంతుడి రక్షణ కావాలని ధర్మ మార్గంలో వెళ్తున్నప్పటికీ అడ్డంకులు, ఆటంకాలు రాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించాలి. కానీ సిరి సంపదలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని నిజానికి ఎప్పుడు భగవంతుని పూజ చేయకూడదు. కావాలి అంటే ఉద్యోగం కావాలని కోరచ్చు, 1 కోటి రూపాయలు ఉద్యోగం కావాలని కోరడం తప్పవుతుంది, అత్యాస అవుతుంది. అంటే ఎంత మేరకు ధర్మమో అంతవరకు భగవంతుని మనం ఆశించవచ్చు, దానికోసం పూజ చేయవచ్చు. కానీ ఇది చేస్తే, పూజ చేస్తే అంత డబ్బు వస్తుంది, ఈ పూజ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అనేటువంటి దాంతో మాత్రం ఎప్పుడు చేయకూడదు. దాని మీద మనకి దృష్టి ఉండకూడదు. మనం యథాలాపంగా భగవంతుని ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ వేళకి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అతను ఆ వేళకి అది ఇస్తూనే ఉంటాడు. ఒకసారి అడ్డంకు కలిగించాడు అంటే దానివల్ల మనకి ప్రయోజనం లేదు, ఏదో హాని జరగబోతుందని చెప్పేసి అనుకోవాలి తప్ప నేను ఇది కోరాను, దేవుడు నాకు ఇవ్వలేదు అని మాత్రం అనుకోకూడదు. మీ అబ్బాయి ఉన్నాడు, జ్వరం వచ్చినప్పుడు చాక్లెట్ అడిగితే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? చాక్లెటే కదా. కానీ అప్పుడు అనారోగ్యం చేస్తుంది కాబట్టి ఇవ్వరు. అదేవిధంగా భగవంతుడు కూడా నిజంగా మనం నమ్ముకున్నప్పుడు మనకి ఎప్పుడు ఏది శ్రేయం చేస్తుందో, ఏది శుభం చేస్తుందో అది అప్పుడు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ దేనికైనా అడ్డంకు కలిగించాడంటే దానివల్ల మనకి ఏదైనా నష్టం ఉందని చెప్పేసి మనం అనుకోవాలి తప్ప మనకి భగవంతుడు ఇవ్వలేదని చెప్పేసి తిట్టుకోవడం, కన్నీళ్లు కార్చడం లాంటిది చేయకూడదు. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే లైఫ్ అంతా కూడా బీ పాజిటివ్ అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే అమ్మ, అయితే మరి శ్రావణ శుక్రవారాలు ఇంట్లో ఆనవాయితీ లేనప్పుడు, అంటే వరలక్ష్మి వ్రతం చేయడానికి ఇంట్లో మామూలుగా పూజ చేసుకోవచ్చు అన్నారు కదా. అయితే ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఇంకా గుడికి వెళ్ళి పారాయణ లాంటివి కూడా చేసుకోవచ్చు అంటారా? ఇది ఇంట్లో చాలా మంది అంటూ ఉంటారు, ఒకే రూమ్లో ఉంటున్నామండి, కుదరదండి ఇంట్లో చేసుకోవడం, కానీ భక్తి ఉంది చేసుకోవాలని అని.
అలాంటి వాళ్ళు సామూహికంగా ఏదైనా ఒక దగ్గర చేసుకోవచ్చు, లేదా అందరూ కలిసి గుడిలో కూడా చేసుకోవచ్చు. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. ఎక్కడ చేసాము, ఏ విధంగా చేసాము, ఏ లెవెల్లో చేసాము అనేది ముఖ్యం కాదు. భక్తి ముఖ్యం. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. రేపు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి రేపు మరింత అందంగా మళ్ళీ మనం కలుసుకుందాం అమ్మ. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి శ్రావణ శుక్రవారం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.